ఎవ్రీవన్. పైథాన్లో నెక్స్ట్ కాన్సెప్ట్ డేటా టైప్స్. ప్రీవియస్ క్లాస్లో మనం సమ్ ఆఫ్ ది నెంబర్స్, నెక్స్ట్ క్యాలెండర్స్, ప్రోగ్రామ్స్ చూసాం కదా. ఈ వీడియోలో డేటా టైప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ డేటా టైప్? టైప్ ఆఫ్ ఏ పర్టికులర్ డేటా ఈజ్ కాల్డ్ డేటా టైప్. ఒక వాల్యూ యొక్క టైప్ని మెన్షన్ చేయడమే డేటా టైప్ అని కాల్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనం సి, పిహెచ్పి, జావాలో మనం ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు ఇనిషియల్గా మనం దాని యొక్క డేటా టైప్ కూడా డిక్లేర్ చేసేవారం కదా. సో ఇక్కడ మన పైథాన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని మనం వాల్యూ ఇచ్చినట్టయితే, వేరియబుల్కి అసైన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఈ వాల్యూ బట్టి ఏ టైప్ అనేది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ పైథాన్లోని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5.6 ఫ్లో. సో ఇక్కడ మనం 5 ఇచ్చినట్టయితే ఇంటీజర్ టైప్ అని కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా వాల్యూ ఇచ్చినట్టయితే అది ఫ్లోట్ వాల్యూ అని మనకి ఆటోమేటిక్గా పైథాన్ కన్వర్ట్ చేస్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ అది డేటా టైప్లో ఈ పైథాన్ కాన్సెప్ట్కి వచ్చేసరికి. కానీ ఇక్కడ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం సి, జావాలో తెలుసుకున్నట్టు డేటా టైప్స్ పైథాన్లో కూడా తెలుసుకుందాం. సమ్ ఫ్యూ పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. చూడండి, డేటా టైప్స్. డేటా టైప్ స్పెసిఫై ది టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. సో మన వేరియబుల్ యొక్క ఇన్సైడ్లో స్టోర్ చేసిన వాల్యూని మనం డేటా అంటాం కదా. ఆ టైప్ ఆఫ్ డేటాని మనం డిక్లేర్ చేయడమే డేటా టైప్. ఓకేనా. ఇక్కడ పైథాన్లో ఆటోమేటిక్గా చేస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ 24 అనేది వాల్యూ, అది నెంబర్ కాబట్టి ఇంటీజర్గా మనం కాల్ చేస్తాం. ఓకేనా. అది డేటా టైప్ ఇంటీజర్ అనేది. సో ఇక్కడ నెంబర్ అనేది వేరియబుల్ నేమ్. ఓకేనా. అది ఎగ్జాంపుల్. ఇక్కడ పైథాన్కి వచ్చేసరికి డేటా టైప్ సమ్ డిఫరెన్స్ ఉన్నాయి. చూడండి టైప్స్. ఇక్కడ పైథాన్లో డేటా టైప్స్ న్యూమరిక్, డిక్షనరీ, బూలియన్, సెట్, సీక్వెన్స్ ఈ టైప్. సో న్యూమరికల్ అగైన్ 3 టైప్స్: ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్ అగైన్ 3 టైప్స్: స్ట్రింగ్స్, టపుల్, లిస్ట్. సో 1 by 1 కాన్సెప్ట్ విత్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్గా రన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా రన్ చేసి చూపిస్తాను. ఇంటీజర్, ఇట్ కంటైన్స్ పాజిటివ్ ఆర్ whole, positive or negative whole numbers, that means whole number means without fractions or decimal values. ఎటువంటి ఫ్రాక్షన్స్, డెసిమల్ వాల్యూస్ కానీ నెంబర్స్ మనం ఇంటీజర్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇన్ పైథాన్ దేర్ ఈజ్ నో లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ అన్లిమిటెడ్ డేటా, ఎంత రేంజ్ అయినా, లిమిటెడ్ రేంజ్ అని కాకుండా సి, జావాలా కాకుండా ఇక్కడ మనకి ఎంతవరకైనా నెంబర్ రేంజ్ అనేది నో లిమిట్ అనమాట. లిమిట్ అనేది ఉండదు, ఎంతవరకైనా ఇవ్వచ్చు డేటాని. నో లిమిట్ టు హ్యావ్ లాంగ్ అండ్ ఇంటీజర్ వాల్యూ. ఎగ్జాంపుల్ ఇంటీజర్ వాల్యూ కెన్ బి. సో దీనికి లిమిట్ అనేది ఉంది, అన్లిమిటెడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 5. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ 5 అని ఇచ్చాం. దీని యొక్క టైప్ కూడా మనకి ప్రింట్ అవ్వాలి అంటే ఇన్ పైథాన్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా. టైప్ ఏ. సో ఏలో ఉన్న వాల్యూ యొక్క టైప్ మనకి కావాలి కాబట్టి మనం ఇలా ప్రింట్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ వచ్చేసి ఇంటీజర్ అని ప్రింట్ అవుతుంది, ఇంట్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా కూడా ఫర్దర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఫ్లోట్, ఇట్ కెన్ హోల్డ్స్. ఆల్రెడీ మనం సిలో నేర్చుకున్నట్టే సేమ్, బట్ సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కామనే. ఫ్లోట్, ఇట్ కెన్ హోల్డ్ సమ్ ఫ్లోటింగ్ డెసిమల్ పాయింట్స్ and its accurate of
యాక్యురేట్ అప్ టు ఇక్కడికి వచ్చేసరికి మనకి సిలో అన్లిమిటెడ్ ఇంటీజర్ ఉండదు, ఇక్కడ అన్లిమిటెడ్ ఉంది. ఇక్కడ మనకి 15 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే యూజ్ చేయాలి. 15 డెసిమల్ ప్లేసెస్. ఎగ్జాంపుల్ number equal to 2.0. So నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే మిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హోల్డ్స్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇట్ ఈస్ specified as real part plus imaginary part. Example 2 plus 3 is మిక్స్డ్ వాల్యూస్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ సీక్వెన్స్. సీక్వెన్స్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ని మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెస్ చేస్తే దాన్ని సీక్వెన్స్ అంటాం. ఇందులో అగైన్ 3 టైప్స్: స్ట్రింగ్, లిస్ట్, టపుల్. ఒకటి ఓకేనా. ఇన్ ఆర్డర్ ఆఫ్ is the ordered collection of similar or different data type sequences allows to store multiple values in an organized and efficient fashion. సో డెఫినేషన్ చూసాం కదా. అగైన్ 3 టైప్స్. వాట్ ఆర్ దే అంటే స్ట్రింగ్స్, లిస్ట్, నెక్స్ట్ వన్ టపుల్. స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 1 or more క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఏ స్ట్రింగ్ ఈజ్ collection of one or more characters put in a single quote or double quote. Example x equal to hello world. సో ఇక్కడ మనకి సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్లో ఇచ్చుకోవచ్చు స్ట్రింగ్ని, నో ప్రాబ్లం. నెక్స్ట్ లిస్ట్. లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ సెపరేటెడ్ బై ది కామా ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ మనకి లిస్ట్లో మెన్షన్ చేసేవన్నీ స్క్వేర్ బ్రాకెట్లో మనం యూజ్ చేయాలి. ఇక్కడ లిస్ట్ ఈజ్ డెఫినేషన్ చూద్దాం. ఈజ్ an ordered of collection of similar or different types of items separated by. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కూడా కామాతో సెపరేట్ చేస్తాం అన్నమాట. కామా అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్.
స్క్వేర్ బ్రాకెట్స్లో మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ స్విఫ్ట్, జావా, పైథాన్. సో ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం కామాతో సెపరేట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం స్టోర్ చేస్తాం లిస్ట్ని. నెక్స్ట్ వన్ టపుల్స్. సేమ్ లైక్ లిస్ట్లానే టపుల్స్ కూడా మనం స్టోర్ చేస్తాం. ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ సేమ్ ఏ లిస్ట్ యాజ్ యూజువల్గా లిస్ట్లన్నీ మనం స్టోర్ చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్. దట్ మీన్స్ టపుల్లో మనం వన్స్ క్రియేట్ చేస్తే దట్ కెనాట్ బి మాడిఫైడ్. ఓకేనా, వన్స్ మనం క్రియేట్ చేస్తే లిస్ట్లోనైతే మనం మాడిఫై చేయొచ్చు, కానీ టపుల్లో అయితే మాడిఫై చేయలేము. నెక్స్ట్ లిస్ట్లో స్టోర్ చేసిన వాల్యూస్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో స్టోర్ చేస్తాము, ఇండికేట్ చేస్తాము. ఇన్ టపుల్కి వచ్చేసరికి పెరాన్సిస్లో మనం స్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో డెఫినేషన్ చూడండి. వన్స్ మనం క్రియేట్ చేస్తే మనం ఎటువంటి చేంజెస్ మాడిఫై కూడా చేయకూడదు. టపుల్స్లో, లిస్ట్లో అయితే చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లోని ఇక్కడ మనకి పెరాన్సిస్. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ 499 రూపీస్. నెక్స్ట్ బూలియన్. సో బూలియన్ మీన్స్ వన్ ఆఫ్ ది టూ బిల్ట్-ఇన్ వాల్యూస్ దట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ది ట్రూత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇచ్చిన వాల్యూ అనేది ట్రూ అయినట్టయితే అది మనకి ట్రూ డిస్ప్లే చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఫాల్స్ అయినట్టయితే ఫాల్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే, ట్రూ ఆర్ ఫాల్స్. ఎగ్జాంపుల్, సో ఇన్పుట్లో మనం 1 ఈక్వల్ టు 1 ఇచ్చినట్టు అయితే మనకి అది అవుట్పుట్ ఏమిస్తుంది, ట్రూ అని ఇస్తుంది. ఓకేనా, కండిషన్ ట్రూ అయితే. సో నెక్స్ట్ ఇన్పుట్లో మనం 2 గ్రేటర్ దెన్ 1 ఇస్తే ఫాల్స్, కాబట్టి అవుట్పుట్ మనకు వచ్చేసరికి ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ బూలియన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ సెట్. సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. సెట్ ఈజ్ డిఫైన్డ్ బై ది వాల్యూస్ సెపరేటెడ్ బై ది కామన్స్ ఇన్సైడ్ ది బ్రేసెస్. మనం కర్లీ బ్రేసెస్లో మెన్షన్ చేస్తాము సెట్ ఆపరేటర్. సెట్ టైప్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి. యూనిక్గా ఉండాలి వాల్యూస్ అనేది, సేమ్ ఉండకూడదు. స్టూడెంట్ ఐడి ఎప్పుడు కామన్గా ఉండదు కాబట్టి 112, 114, 116, 118, 115 సమ్ ఇలా ఎగ్జాంపుల్కి కర్లీ బ్రేసెస్లో మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిక్షనరీ. సో డిక్షనరీకి వచ్చేసరికి మనకి కీ వాల్యూస్ ఉంటాయన్నమాట. డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇట్ స్టోర్ ఎలిమెంట్ ఇన్ కీ వాల్యూ పేర్. హియర్ కీస్ ఆర్ యూనిక్ ఐడెంటిఫైర్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది ఈచ్ వాల్యూ. సో ఈచ్ వాల్యూకి ఒక కీగా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒక కీ, దాని ఒక వాల్యూ. ఎగ్జాంపుల్ కార్. సో దీన్ని కర్లీ బ్రేసెస్లో రిప్రజెంట్ చేస్తాం. సో కార్ యొక్క బ్రాండ్ అనేది కీ ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ దాని యొక్క నేమ్ ఫోర్డ్ సెపరేట్ చేస్తాం. అగైన్ ఇంకోటి మోడల్ అనేది ఇక్కడ కీ అవుతుంది. దాని వాల్యూ మస్టాంగ్. నెక్స్ట్ ఇయర్ అనేది ఇక్కడ కీ అవుతుంది. దాని యొక్క వాల్యూ ఇక్కడ ఇయర్ కాబట్టి కొటేషన్ ఉండదు, 1964. సో ఇలా కీ వాల్యూ కూడా ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఓవరాల్గా పైథాన్ డేటా టైప్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా రన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.